హాయ్ హలో మా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వీడియో వచ్చేసేమో మనం అయితే బెస్ట్ ఎంబీఏ కాలేజ్ విజయవాడలో ఏమేమి ఉన్నాయని చెప్పి డిస్కస్ చేసుకుందాం. సో వీడియో లేట్ చేయకుండా ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంట్లో అయితే చూసాను మా. సో నేనైతే కనుక టాప్ 7 కాలేజెస్ తీసుకున్నా విజయవాడలో. సో నేను రీసెర్చ్ చేసి అనాలిసిస్ చేసిన దాని ప్రకారం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు న్యాక్ అంటే ఏంటో మీకు చెప్తాను. సో ప్రతి కాలేజ్ పక్కన న్యాక్ ఏ ప్లస్ అని చెప్పేసి కొన్ని గ్రేడ్స్ అయితే ఉంటాయి. ఎలా అంటే ఒక ప్రోడక్ట్ ఇది మంచిదా కాదా, క్వాలిటీ ఉందా లేదా అని చెప్పేసి మనం ఎలా అయితే డిఫైన్ చేస్తామో అంటే రేటింగ్ని బట్టి. సో సేమ్ అదే విధంగా ఇన్స్టిట్యూషన్స్కి ఏదైతే ఉంటాయో వాటన్నిటికీ న్యాక్ అనే ఒక ఆర్గనైజేషన్ ఏం చేసింది అంటే రేటింగ్ అయితే ఇచ్చింది అనమాట. లో వచ్చేసేమో న్యాక్ ఏ, అండ్ మీడియం వచ్చేమో న్యాక్ ఏ ప్లస్, అండ్ టాప్ వచ్చి న్యాక్ ఏ ప్లస్ ప్లస్ అనమాట. దీన్ని బట్టి కూడా మీరు కాలేజ్ ఏంటిది అని చెప్పి మీరు డిఫైన్ అయితే చేసుకోవచ్చు. లైక్ ఎలా అంటే వీటిని ఎలా చేసుకొస్తారంటే కాలేజ్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది, అండ్ అలాగే కాలేజ్ యొక్క బెనిఫిట్స్ ఎలా ఉన్నాయి, అండ్ అలాగే లోపల ఉన్న ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, వాష్రూమ్స్ ఎలా ఉన్నాయి, క్లాస్ రూమ్స్ ఎలా ఉన్నాయి, ల్యాబ్స్ ఎలా ఉన్నాయి, ఓవరాల్గా తీసుకొని గ్రేడ్స్ అయితే ఇస్తారనమాట. అండ్ మీరు ఏ పీజీ జాయిన్ అవ్వాలన్నా సరే, ఏ మాస్టర్స్ చేయాలన్నా సరే, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలన్నా సరే మీకైతే ఎంట్రన్స్ ఎగ్జామ్ కింద ఐసెట్ అయితే ఉంటుంది అనమాట. ఇందులో మీకు మంచి ర్యాంక్ వస్తే కనుక పెద్ద పెద్ద యూనివర్సిటీస్లో కానీ కాలేజీలో కానీ అంటే ఐసెట్ అనేది ఉంటే కనుక మీకైతే కనుక ఫీజు తగ్గడం కానీ కొన్ని బెనిఫిట్స్ అయితే ఉంటాయి. నేను లయోలా కాలేజ్ అయితే తీసుకున్నాను అనమాట. దీని ఫీ 60K ఉండేది అనమాట దీని యొక్క ఫీజు ఓవరాల్గా. సో దీన్ని రూల్ చేసే వాళ్ళంతా ఎలా ఉంటారంటే ఫాదర్స్ అనమాట. సో లోపల కొంచెం స్టూడెంట్ని ఎంకరేజ్ చేసినట్టే ఉంటారు. బట్ మీకు ఎడ్యుకేషన్ మంచిగా ఉంటుంది, పెద్ద గ్రౌండ్, పెద్ద పెద్ద బ్లాక్స్ అయితే ఉంటాయి. అండ్ అలాగే మీకు ఫాదర్స్ లీడ్ చేస్తారు కాబట్టి మీకు డిసిప్లిన్ ముఖ్యంగా ఉంటుందన్నమాట ఈ కాలేజ్లో వచ్చేసి. ఇన్ కేస్ మీరు ఏమైనా మిస్టేక్స్ చేసినా సరే పనిష్మెంట్ కూడా చాలా సివియర్గా ఉంటుందన్నమాట. లైక్ నేను కొట్టరు తిట్టరు, పనిష్మెంట్ కింద మీకు లైబ్రరీలో ఇన్ని అవర్స్ ఇన్ని డేస్ అని చెప్పేసి ఉండాలని చెప్పేసి ఉంటుంది నాకు తెలిసిన ప్రకారం. మొబైల్స్ కూడా ఎలా అయితే ఉండదు. నెక్స్ట్ టాప్ 6 వచ్చేసేమో పీబీ సిద్ధార్థ. సో పీబీ సిద్ధార్థ వచ్చేసేమో ఎంబీఏ కింద 2 డిపార్ట్మెంట్ ఉన్నాయి, 2 అంటే చాలా డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. సో నేను టాప్ 6 కింద తీసుకుంటాను. దీని ఫీజు కూడా అరౌండ్ 60K వరకు ఉంటుంది అనమాట. బట్ మీరు ఒక అంటే ఐసెట్లో క్వాలిఫై అయితేనే ఈ ఫీజు గురించి చెప్తున్నాను నేను. బట్ మీరు మేనేజ్మెంట్ జాయిన్ అవుతే కనుక డిపెండ్స్ అనమాట. సో వాళ్ళ దగ్గర ఉన్న సీట్స్ బట్టి, అక్కడ ఉన్న డిమాండ్ బట్టి ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. టాప్ 5 వచ్చేసేమో ఎస్ఆర్కే. సో ఇది విజయవాడకి చాలా దూరంగా ఉంటుంది, బట్ మంచి కాలేజ్ అనమాట ఇది కూడా. దీని ఫీజు కూడా దాదాపు అరౌండ్ 60K ఉంటుంది ఐసెట్ నుంచి వెళ్తే కనుక. బట్ మీరు మేనేజ్మెంట్ అయితే చెప్పలేం. చెప్పాలనుకుంటుంది పొట్టి శ్రీరాములు. సో ఇందులో కూడా మంచిగా ఉంటుంది, బట్ కొంచెం ఫ్రీడమ్ ఎక్కువ ఉండేది అనమాట ఈ కాలేజ్. ఈ కాలేజ్ కూడా అరౌండ్ ఒక 40 to 50K అయితే ఉండేది ఇది ఫీజు వచ్చేసి. అండ్ ఐసెట్ కూడా క్వాలిఫై అయితే మీకు ఇంకా ఫీజు తగ్గచ్చు. దెన్ టాప్ 3 పియూపీ సిద్ధార్థ. సో ఇది విఆర్స్ వెనకమాల ఉంటుంది అనమాట. ఇది కూడా చాలా మంచిగా ఉంటుంది కాలేజ్ కూడా, కొంచెం పాస్ట్ కాలేజ్ కూడా. సో ఫీజు కూడా దాదాపు 60K ఉండింది, బట్ మేనేజ్మెంట్ అయితే కనుక కోడలు దాటిపోతాయి ఇందులో. టాప్ టూ కాలేజ్ వచ్చేమో కేవీ అనమాట. సో కేవీ అని వచ్చేసి న్యాక్ ఏ ప్లస్ ప్లస్ అనమాట. సో చాలా మంచి కాలేజ్, మంచిగా ప్లేస్మెంట్స్ ఉంటాయి. సో ప్లేస్మెంట్కి మీకు డోకా ఉండదు అనమాట. సో 100% ప్లేస్మెంట్ ఉంటాయి. నేను నిజంగా ఎక్స్పీరియన్స్తోనే చెప్తున్నాను. మిగతా అన్ని కాలేజ్ మీద మా కాలేజ్లో మంచి ప్లేస్మెంట్ ఉండదు అనమాట. అది ఎనీ జాబ్. ఫస్ట్ నువ్వైతే కనుక ఆ కాలేజ్ జాయిన్ అవుతే చిన్నదో పెద్దదో నీ యొక్క దాన్ని బట్టి నీకు జాబ్ అయితే ఉంటుంది అనమాట. మార్కెటింగ్ కానీ, నువ్వు తీసుకునే స్పెషలైజేషన్ బట్టి కానీ, ఎండ్ ఆఫ్ ద డే నీ చేతిలో జాబ్ అయితే ఉండిద్ది. నువ్వు చేయకు అది నెక్స్ట్ తర్వాత అది. సో ఇది అండ్ టాప్ వన్ వచ్చేమో విఆర్ సిద్ధార్థ. సో ఇది ఒక కాలేజ్, బట్ నా యూనివర్సిటీ అయింది. సో కాబట్టి మంచిగానే ఉంటుంది అనమాట కాలేజ్ కూడా. లోపల అంటే యూనివర్సిటీ చేశారంటే ఇంకా టాప్ అంటే న్యాక్ మీద ఇంకా అప్పర్ హ్యాండ్ ఉంటే కన్నా, అంటే యూనివర్సిటీ చేయడం అంటే జస్ట్ 4 బ్లాక్స్ ఉండి ఒక చిన్న గ్రౌండ్ ఉంటే చేయరనమాట. ఒక యూనివర్సిటీ చేయాలంటే దానికి చాలా పెరిమీటర్స్ ఉంటాయి. అన్నిటికీ క్వాలిఫై అయితేనే కనుక యూనివర్సిటీ చేస్తారు. బట్ యూనివర్సిటీ చేశారంటే మంచిదని. సో అది టాప్ 1 వచ్చింది.